దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుంటూరు జిల్లా తెనాలి ఏదైతే ఎన్నికల సమయంలో పోలింగ్ సమయంలో ఓటర్పై చేసుకున్న కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏదైతే 6 నెలల క్రితం జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయంలో క్యూ లైన్లో సుధాకర్ అనే వ్యక్తి ఉన్నారు. అదే సమయంలో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అన్నాబత్తుని శివకుమారు తాను ఓటేయటానికి ముందుకు వెళ్తుంటే మేము ఆల్రెడీ క్యూ లైన్లో నిల్చున్నాం, మీరు ముందుగా వెళ్తే అలాగన్న ఏదైతే అడగటంతో ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే అనుచరులు కూడా అతనిపై దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఈసీ కూడా సీరియస్ అయింది. అలాగనే దీనికి సంబంధించి సుధాకర్ ఎవరైతే బాధితుడు ఉన్నారో సుధాకర్ ఫిర్యాదు మేరకు తెనాలి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అప్పట్లో ఎమ్మెల్యేతో పాటు ఏదైతే ఆ సమయంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అన్నాబత్తుని శివకుమార్తో పాటు మరో 4గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి సుధాకర్ కూడా, ఎందుకంటే ఈ 4గురే కాదు ఇంకా చాలామంది ఉన్నారని కూడా ఆయన ఆరోపించడం జరిగింది. అయితే తెనాలి పోలీసులు కేసు నమోదు చేయటమే కాకుండా దానికి సంబంధించి పూర్తిగా అందరి మీద చర్యలు తీసుకోవాలంటూ మొత్తం 18 మందిపై ఏదైతే అప్పటి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్తో పాటు మరో 17 మంది పేర్లు ఉదహరిస్తూ కూడా దానికి సంబంధించి గుంటూరు కోర్టులో ప్రైవేట్ కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి సుధాకర్ ఫిర్యాదు మేరకు సుధాకర్ ఫిర్యాదును కోర్టు కూడా తీసుకుంది. గుంటూరు 1వ జూనియర్ అదనపు కోర్టు ఈ కేసు విచారణ కూడా ప్రారంభించింది. అయితే ఇందులో భాగంగా ఈరోజు ఏదైతే వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్తో పాటు 18 మంది మిగతా 17 మంది కూడా కోర్టుకు హాజరయ్యారు. వాళ్ళందరూ కూడా కోర్టుకు హాజరవటం జరిగింది. వీళ్ళందరి వద్ద కూడా ఏదైతే విచారణ ఈ మొదటి సందర్భంగా ఏదైతే విచారణ ఈ రోజే బిగిన్ అయింది, మొదటి రోజు సందర్భంగా వాళ్ళందరూ కూడా కోర్టుకు హాజరవడం జరిగింది. తమ తరపున న్యాయవాదిని పెట్టుకొని తమ వాదనలు వినిపిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేసుని వచ్చే నెల 16కి జనవరి 16కు కూడా వాయిదా వేయడం జరిగింది. అలాగనే ఈ కేసుకు సంబంధించి ఎవరైతే బాధితుడు సుధాకర్ ఉన్నారో సుధాకర్ ఏం చెప్తాడు, సుధాకర్ వాంగ్మూలం కూడా తీసుకునేందుకు రేపు సోమవారం రోజు సుధాకర్ని కోర్టు విచారణకు హాజరు కావాల్సిందిగా సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏం జరుగుతుంది, గుంటూరు కోర్టు ఏదైతే ఉందో సుధాకర్ పిటిషన్ను దర్యాప్తుకు తీసుకోవటం విచారణకు తీసుకోవడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది అయితే మాత్రం ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటర్ని కొట్టినటువంటి కేసు ఏదైతే తెనాలి పోలీసులు నమోదు చేయటమే కాకుండా ప్రైవేట్ కేసులో కూడా కోర్టు అప్పటి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను విచారణకు పిలవటంతో ఏం జరుగుతుందనే ఆసక్తి అయితే మాత్రం రాజకీయ వర్గాల్లో నెలకొంది. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV గుంటూరు జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.